వీక్షకులందరికీ నమస్కారం. భారతదేశంలో రిజర్వేషన్లకు సంబంధించిన అంశం చాలా కీలకమైనది. స్వతంత్రం రాగానే అంబేద్కర్ రాజ్యాంగంలో అణగారిన వర్గాలకి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. కొన్ని వర్గాలు బాగా వెనుకబడిపోయి ఉన్నాయి. అణగారిన వర్గాలుగా గుర్తించి వారికి క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్స్ అందుబాటులో తీసుకొచ్చారు. అయితే స్వతంత్రం వచ్చి 75 దాటిపోయినా ఆ రిజర్వేషన్ల ఫలాలు అణగారిన వర్గాలకు చేరడం లేదు. ఎందుకంటే ఆ వర్గాల్లో ముందుగా చదువుకొని ఉద్యోగాలు పొందిన వారు వారి బిడ్డల్ని బాగా చదివించుకోగలిగారు. ఆల్రెడీ ఉద్యోగం వస్తుంది కాబట్టి పట్టణానికి వెళ్ళిపోతారు. అక్కడ మంచి మంచి స్కూల్స్లో వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడంతో మరలా వాళ్ళ పిల్లలకి ఆ రిజర్వేషన్ ఫలాలు దక్కుతా ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఐఏఎస్ అవుతున్నాడు, ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు ఐపీఎస్ అవుతున్నాడు. కానీ అణగారిన వర్గాల్లో ఇప్పటికీ రిజర్వేషన్ ఫలాలు దక్కడం లేదు. క్రీమీ లేయర్ కింద ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు పొందారో వారిని రిజర్వేషన్ నుంచి తప్పించే కార్యక్రమానికి కొన్ని ప్రయత్నాలు జరిగినా ఎవరూ సాహసం చేయలేదు. రిజర్వేషన్లు గెలుపుకుని సాహసం ఎవరూ చేయలేదు. తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ ఆశయాల మేరకు రిజర్వేషన్లు కొనసాగాలి, కానీ అణగారిన వర్గాలకి అవి చేరితేనే దాని ఫలాలు దక్కుతాయి. ఇప్పటికే దాని ఫలాలు అందుకొని ఉన్నవారు స్వచ్ఛందంగా ఆ యొక్క రిజర్వేషన్ల నుంచి బయటకు వస్తే మిగతా వర్గాలు కూడా ఆ రిజర్వేషన్ ఫలాలు పుచ్చుకొని డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అది సాధ్యం కాదు. ఎందుకంటే ఐఏఎస్ అయిన రిజర్వేషన్ ద్వారా ఐఏఎస్ అయిన వ్యక్తి కూడా వాళ్ళ బిడ్డలకి రిజర్వేషన్లో ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్, ఉన్నత ఉద్యోగాలను పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రిజర్వేషన్ ఒకసారి పొందిన వారికి రిజర్వేషన్ తొలగించే సాహసం చేస్తుందా అంటే అలాంటి సాహసాలు చేసే అవకాశం లేదు. విపి సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో రిజర్వేషన్లు గెలుపుకొని ఆయన పదవికే ఎసురు తెచ్చుకున్నారు. మండల కమిషన్ మనందరికీ గుర్తే. అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా రిజర్వేషన్ల జోలికి వెళ్ళడం లేదు. ఎందుకంటే రిజర్వేషన్లు పొందిన వారే మరలా ఉద్యోగాలు వాళ్ళ బిడ్డలు పొందుతున్నారని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ రిజర్వేషన్లు గెలుపుకునే సాహసం అయితే చేయడం లేదు. దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఒక్కసారి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందిన వ్యక్తి వారి బిడ్డల్ని మంచి స్కూల్స్లో చదివించుకోగలరు కాబట్టి మరలా ఆ కుటుంబానికి రిజర్వేషన్ ఇస్తే ఇక అణగారిన వర్గాల్లో చాలామంది, ఇప్పటికే 96% మంది ఆ ఫలాలు దక్కలేదు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలి. ఇక ఎన్నికల్లో మేము పోటీ చేయము అని చెప్తున్న కక్రోచ్ జనతా దళ్ అలాంటి వారు ఇలాంటి ఇష్యూస్ని తీసుకోవాలి. ఎందుకంటే వారు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం వారికి లేదు కాబట్టి. దీనికి సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లో సిపిజే ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. ఆ ప్రకటన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.